Hallelujah. Good morning, as well good evening and good afternoon, whatever the time may be. ఏ దేశంలో ఎక్కడెక్కడి నుంచో ఏదైతే సమయాల్లో మీరు చూస్తున్నారని తెలియజేస్తున్నారు. అందుకని మీరు ఏ సమయంలో వీక్షించినా మిమ్మల్ని అందరినీ అభినందించడానికి, దేవుని మాటలతో మిమ్మల్ని బలపరచడానికి, మీ క్షేమము కొరకు ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన ప్రేమను బట్టి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు ఇస్తున్న అవకాశాన్ని బట్టి ఆయన స్తుతులు చెల్లిస్తున్నాను. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్య ధ్యానాన్ని చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక ఉదయం మాకు ఇచ్చావయ్యా. మరొకసారి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ప్రతిరోజు నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. మరి ముఖ్యంగా ఈ రాజుల చరిత్రలు మేము చదువుతున్నప్పుడు ఎంతగా నీ ప్రేమ, ఎంతగా నీ సహనము, ఎంతగా నీ కృప నీవు చూపించిన మానవుడు ఎంతగా తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు, ఇంత త్వరగా చెడుతనమునకు బానిస అవుతున్నాడని గమనించినప్పుడు ఈ అంచెదినములలో మేముండగా మరింత జాగ్రత్తగా మా విశ్వాసమును కాపాడుకుంటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. పోయిన వారం అంటే నిన్న మనష్షే గురించి మనం ధ్యానించాం. మనష్షే ముందు చెడిపోయాడు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. కానీ గుణపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, తప్పు దిద్దుకున్నాడు, దేవుణ్ణి స్తుతించాడు, దేవుని కొరకు జీవించాడు. అతడు మరణించిన తర్వాత అతని కుమారుడైన ఆమోను రాజయ్యాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయము 21వ వచనం దగ్గర చదువుతున్నాను వినండి. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 వాడై యెరూషలేమును 2 సంవత్సరములు ఏలెను. 2 సంవత్సరాలు ఏలట. ఏమి 40 సంవత్సరాలు సౌలు, 40 సంవత్సరాలు దావీదు, 40 సంవత్సరాలు సొలొమోను. మిగిలిన వాళ్ళందరి జీవితాల్లో చూస్తే ఒకళ్ళిద్దరు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారేమో, కానీ అందరూ చాలా తక్కువ పరిధిలోనే వారి జీవితాలు ముగించబడ్డాయి. వారు దేవుని శిక్షకు పాత్రులయ్యారు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోక నష్టపోయారు. ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడన్నది ముఖ్యం కాదు, కానీ ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు జీవించగలిగామన్నది చాలా ప్రాముఖ్యమండి. మన వయస్సును బట్టి మన భక్తి ఉండదు, కానీ మన భక్తిని బట్టి మన యొక్క అసారమైన జీవితాన్ని గుర్తించవచ్చు. డోంట్ వేస్ట్ టైం. జీవితాన్ని వృధాపరుచుకోవద్దండి. ఒకే జీవితం ఇవ్వబడింది మనకి, అది త్వరగా గతించిపోతుంది. ఈ దేహంతో జరిగించిన దాని కొరకు దేవుని ముందు నిలబడి మనందరం లెక్క చెప్పవలసింది. ముఖ్యంగా ప్రభువు నెరిగిన మనం లెక్క చెప్పక్కర్లేదు అనుకుంటున్నారేమో. క్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు కదా అనుకుంటున్నారేమో. ఎస్, మారు మనసు పొందిన తర్వాత చేయవలసిన సత్క్రియలు ఉన్నాయి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించవలసి ఉంది. రక్షించిన దేవుని యొక్క ప్రణాళికలు నెరిగి ఆయన చిత్తము నెరవేర్చవలసి ఉంది. ఎంతగా మనం జీవితాన్ని, నూతన జీవితాన్ని, క్రీస్తుచ్చిన విమోచన జీవితాన్ని ఆయన చిత్తంలో గడుపుతున్నామన్న దాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఉంటుందండి. కాబట్టి రక్షించబడ్డ వారలారా జాగ్రత్త. ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉంటే మీ జీవితం అంతా వృధాపరుచుకుంటున్నారనే అర్థం. దేవుడు ఎంతగా మిమ్మల్ని దీవించినా, ఎంతగా ఆశీర్వదించినా, చక్కటి ఉద్యోగాలు ఇచ్చినా, చక్కటి ఆస్తిపాస్తులు ఇచ్చినా, ప్రేమించే తల్లిదండ్రులు ఇచ్చినా, కొందరికి చక్కటి భార్యను ఇచ్చినా, చక్కటి బిడ్డలను ఇచ్చినా, ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఉంటున్న వారిని చూస్తున్నాడు చాలా బాధగా ఉంటుందండి. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 years 22 సంవత్సరాలు
22 సంవత్సరాలు యవనస్తుడికి రాజు అయ్యే భాగ్యం ఇచ్చాడండి దేవుడు. ఈరోజు 22 సంవత్సరాల వయసులో ఎంతమంది యవనస్తులు గ్రాడ్యుయేషన్ ముగిస్తున్నారు, కొంతమంది ఇంకా బెటర్ స్టడీస్ చేస్తున్నారు, హైయర్ స్టడీస్కి యుఎస్ఏ లాంటి, యూకే లాంటి, ఆస్ట్రేలియా అని, స్విట్జర్లాండ్ అని, అక్కడికి జర్మనీ అని, ఇంకెక్కడికి ఎక్కడికో పోవాలి, కెనడా అని, ఏదేదో ప్రయత్నాలు చేసి ఏదో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొందరికి 22 సంవత్సరాలు వచ్చినా ఇంకా వాళ్ళు నేర్చుకునే వాళ్ళ కానీ ఎప్పుడు అమ్మ నాన్న మీద ఆధారపడేవారిగా, అసలు గురి లేని జీవితాన్ని జీవిస్తున్నట్టు వారిగా ఉంటున్నారు. మీ బిడ్డలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలు ఎలా పెంచుతున్నారు? జాగ్రత్త అండి. ఈ బిడ్డ పెరుగుతున్నప్పుడు వాళ్ళ తండ్రి యొక్క దుర్మార్గతను చూశాడు. మేబీ చివరిలో ఆ తండ్రి మారిన తర్వాత ఆయన చేసిన మంచి కార్యమో చూశాడు. కానీ ఏది ఫాలో చేస్తున్నాడంటే, అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడుతనము నడిచాడు. పాపము చేయటం సులభం అండి, ప్రభు కొరకు బ్రతకడం కష్టం. చెడుగు నేర్చుకోవటం అనేది చాలా సులభం, అసలు నేర్చుకోక్కర్లా. దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ. బట్ మేలు చేయటం నేర్చుకోవటం, భక్తి కలిగే జీవితం నేర్చుకోవటం చాలా కష్టం. ఎందుకంటే మరి చెడిపోయిన హృదయం కదా చెడుగును ఈజీగా ఆకర్షించుకుంటుంది. చెడిపోయిన లోకం కదా త్వరగా మన మీద చెడుగు ప్రభావం చూపిస్తాం. వాడు ఉన్నాడు కదా సాతాను, చెడుగును ఎంతసేపు మనుషులకు ఎరగా వేసి అందులో ఏదో ఉంది సంతోషం అనే అల్పకాల పాప భోగములో పడి శోధనలో పడిపోయేటట్టుగా ప్రేరేపిస్తుంటాడు. మీరు గమనించారో లేదో, దురాత్మ ఎంతగా మనల్ని తప్పుడు దారికి నడిపించడానికి ప్రయత్నిస్తుంటాడో, పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ అంతగా మనల్ని తప్పు నుండి తప్పించడానికి మన మీద ప్రభావం చూపిస్తాడు. దైవజనుల హెచ్చరికల ద్వారా, బైబిల్ వాక్యాల ద్వారా, నీ మనస్సాక్షి ద్వారా. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీకు హెచ్చరిక కలుగుతుంది కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? దేవుని వలన కలిగిన హెచ్చరికలు లెక్క చేయకుండా సాతాను కార్యాలకు లోబడిపోయేవారు యవన కాలంలోనండి యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. తొట్టిల్లటం అంటే పడిపోవడం అని అర్థం కాదండి. తొట్టిల్లటం అంటే తత్తరిల్లుతారు, అంటే తడబడతారు. పడకుండా కాపాడేవాడు ప్రభు ఉన్నాడు. అప్పుడు మొరపెట్టకపోతే పడిపోతాం. ఎంతోమంది యవనస్తులు పడి లేచిన తర్వాత మోరు మనసు పొందాం అనుకుంటున్నారు, కానీ పడకుండా కాపాడే ప్రభు ఉన్నాడు అన్న సంగతి గుర్తిస్తే ఎంతో మేలు. ఒకవేళ ఆమోను అనుకున్నాడేమో, మా నాన్న చివరిలో మారాడు కదా, నేను కూడా ఇప్పుడు యవనస్తుడు కదా, తర్వాత మారదాములే అనుకున్నాడేమో. మా నాన్నగారు కూడా 40 సంవత్సరాల వయసులో మారారు. అంతవరకు భయంకరమైన తాగుబోతుగా, భయంకరమైన జోదగాడిగా, భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు ఆయన, నేను చూశా. కానీ ఆయన మారిన తర్వాత నన్ను మారాలి అన్నప్పుడు, నేను యేసు ప్రభువు నన్ను పట్టుకున్నప్పుడు నా 18 అయ్యేటండి. అసలు ఈ లోకంలో ఏ పాపం అంటే స్వాభావికమైన పాపం ఉంది, చిన్న చిల్లర పాపాలు ఉన్నాయి, కానీ వ్యభిచారము, తాగుడు ఇలాంటి నా శరీరాన్ని అపవిత్రపరచుకోకుండానే యేసయ్య ప్రేమను పట్టుకున్నాను కాబట్టి నా జీవితం ధన్యమైందని నేను ఎప్పుడు అనుకుంటానండి. యవ్వన కాలంలో కాడిపోయేట నరునికి మేలు. మీ బిడ్డలు యవనస్తులే ఉంటే ఈరోజు ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం, వారి పేర్లు పంపించండి. మీరు యవనస్తులే అయిన వారు ఎవరన్నా వింటుంటే ఈరోజు ఇది మనసున పెట్టండి. ఆమోనును చూచి హెచ్చరికను తీసుకోండి. దేవుడు అయినప్పటికీ అతనికి టీనేజర్ దాటి జస్ట్ 22 years యవ్వనస్తుడు. రాజు అయినప్పుడు 2 సంవత్సరాలే ఏలాడు. ఎందుకంటే తండ్రి చేసిన మంచి పనులు చేయలేదు. దేవాలయాన్ని చేస్తే ముందు పెట్టిన విగ్రహాలను మనషే ముందు చెడిపోయిన ఆ జీవితం ఇతని మీద ప్రభావం ఎక్కువ చూపించింది. గుణపడ్డ తండ్రిని నేర్చుకోలేదు, తండ్రిని చూసి నేర్చుకోలేదు, ఇతను గుణపడలేదని ఉంది బైబిల్లో. చూడండి 23వ అధ్యాయము. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకును ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయుచూ వచ్చను. గుణపడాలి, గుణం తెచ్చుకోవాలి. గుణపడటం అంటే పశ్చాత్తాపడాలి, బుద్ధి తెచ్చుకోవాలి. షార్ట్గా చెప్పాలంటే తండ్రి బుద్ధి తెచ్చుకున్నాడు, గుణపడ్డాడు, గుణాన్ని మార్చుకున్నాడు. నీ గుణం మారదా? ఏంటంటే మీ గుణం మారదా? మార్చుకోలేవు. కూషు దేశస్థుడు తన
చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? చెడుగు అలవాటు పడిన వాడు మేలు చేయటం నేర్చుకోలేడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి పాపిని పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన ఉన్నాడు. మనల్ని మనం మార్చుకోలేక కాబట్టే మనల్ని మార్చే ప్రభువుకు మనల్ని అప్పగించుకుంటే ఆయన మనల్ని మారుస్తాడండి. క్షారము విస్తారముగా నీవు క్షారము రాసుకున్న క్షారం అంటే సోడా అండి. ఇంతకుముందు సోడా సున్నం వేసి ఉడకబెట్టేవారు అట్లా మరకలు పోట. అలాంటి క్షారముతో నీవు శుద్ధి చేసుకున్నాను, విస్తారమైన సబ్బు రాచుకున్నాను, నీ పాపం మరకవలే నాకు కనబడుతుందన్నాడు. యేసుక్రీస్తు రక్తం మాత్రమే ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనప్పటికీ క్రీస్తును అంగీకరించి నా స్థానంలో నా కొరకు ఆయన మరణించాడని పశ్చాత్తాపడితే కొత్త జీవితం ఇస్తాడండి. ఎవడైనా క్రీస్తు యేసు నందున్నలా నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తము కొత్తవాడు. నీ గుణగణాలన్నీ, నీ స్వభావం అంతా మారిపోతుంది. మనిషి పశ్చాత్తాపడ్డాడు, గుణపడ్డాడు. కానీ ఈ కుమారుడు తన తండ్రి పశ్చాత్తాపడ్డట్టు పశ్చాత్తాప్తుడు కాక, గుణపడక, ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయటం మొదలుపెట్టాడు. ద్రోహ కార్యాలు, దుష్ట కార్యాలు వేరు, ద్రోహ కార్యాలు వేరు. ఏమంటామంటే ద్రోహం అంటే ఏంటంటాం? నమ్మిన వాళ్ళని మోసగిస్తాం, నమ్మించి మోసగిస్తాం. ఇది కొత్త రకం ట్రెండ్ అండి ఇవాళ. కొంతమందికి ఇదే వృత్తి. ఎంతసేపు ఎవరిని మోసం చేద్దామా, ఎలాగ ఇవాళ చూడండి సోషల్ మీడియా ఎన్ని మోసాలు జరుగుతున్నావు, ఎన్ని తారుమారులు చేస్తున్నారు చూసారా. వాళ్ళ ఇన్కమ్ అంతా తప్పుడు సిద్ధాంతంలో, వాళ్ళ బ్యాంకులోది, వీళ్ళ బ్యాంకులోది, వాళ్ళ అకౌంట్లోది, వీళ్ళ అకౌంట్లోది, ఎలా లాగేసుకుందామా. అదే మోస బుద్ధి, మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడు. నువ్వు మోసగించిన తర్వాత మోసపోతావు, జాగ్రత్త అని బైబిల్ ఎప్పుడో హెచ్చరించిందండి. ద్రోహ కార్యాలు చేస్తూ అంతకంతకు ద్రోహ కార్యాలు చేస్తున్నాడు. ఇంకా అదే సర్వసాధారణమైపోయింది. ఈ రోజున కొంతమంది గుణపడరు, బుద్ధి తెచ్చుకోరు, సరి చేసుకోరు, పశ్చాత్తాపడరు, ప్రభు దగ్గరకు రాడు సరిగదా. తమేదో గనులమని, ఏదో గొప్ప కార్యం చేస్తున్నామని, నేను గనక ఇది ఎవరికి తెలియకుండా చేశాను, నేను గనక దీనిని సాధించగలిగానని కుయుక్తులతో చేయటం చూస్తున్నామండి. ఈ 2 సంవత్సరాల్లో ఇంకా చేసే అంతకంతకంటే ఎవ్రీ డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అన్నమాట. రోజుకి పెరిగిపోతుందన్నమాట. అధికముగా దుర్మార్గులు పనులు చేయకము, నీ కాలమునకు ముందే నీవెందుకు మరణమొందవలను నా బైబిల్ చెప్తుంది. దుష్టుడు మరణముందుటేందు నాకు ఎంత మాత్రము సంతోషం లేదు. అతడు గుణపడాలని దేవుడు అడుగుతున్నాడు. అతడు కడగటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అనేక ద్రోహ కార్యాలు చేస్తున్నారు. ఎంతమంది రోజున మోసాల మీదనే బతుకుతున్నారండి, అబద్ధాల మీదనే బతుకుతున్నారు. ఫేకే ఏదో ఒకరోజు బయటపడద్ది, ఎంతకాలం నువ్వు తప్పుడు సర్టిఫికెట్లు పెట్టుకొని, తప్పుడు పేర్లతో, తప్పుడు మాటలతో, పచ్చి అబద్ధాలతో గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తావు. ఏదో ఒకరోజు పట్టుబడతావు. నీ పాపం నిన్ను పట్టుకుని నా బైబిల్ చెప్తావు. అంతకంటే ఎక్కువ అవకాశం లేదు. 2 ఇయర్స్లోగా 24వ వచనం చూస్తే దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు 33:24 అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరమునందే అతన్ని చంపగా. ఎవడు చెప్పాడు? అతని సేవకులకు తెలుసు. మనం మోసాలు చేస్తున్నప్పుడు, ద్రోహాలు చేస్తున్నప్పుడు బయటోళ్ళకి తెలియదేమో కానీ మన ఇంటోళ్ళకి తెలుసు, మన వెంట ఉన్నోళ్ళకి తెలుసు. ఈ మోసం చేసేవాడు ఎవరినో ఒకరిని ఎంటబెట్టుకెళ్తాడు. కాబట్టి నువ్వు మోసగించి నువ్వు నమ్మినోడు నిన్ను మోసం చేస్తాడు. మరి ఆ సేవకులు అతన్ని నగరంలోని ఇంట్లోనే పెట్టి ఎలా కుట్రతో అతను బతికాడో అదే కుట్ర పన్ని అతన్ని చంపేశాడు. కుట్ర పన్ని నన్ను అతన్ని చంపగా ఏంటండి, దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసి వారినందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించారు.
సేవకులు ఇతన్ని చంపేసి రాజు అయిపోదాం అనుకున్నారు. కానీ దేశ ప్రజలందరూ కూడా మోసపోయారు ఈ రాజు పరిపాలనలో. ఈ మోసాలు చేసే వాళ్ళతో సహకరించినోడు ఒకడి మోసం చూపించిన వాడు మోసగడే కదా అని దేశ ప్రజలందరూ కలిసి ఈ సేవకుల్ని చంపేసి అక్కడ రాజకుమారుడైన యోషియాను ఆ తరువాత రాజుగా అభిషేకించారు. ఈరోజు ఈ ఆమోను జీవితం యవ్వనస్తులకు ముఖ్యంగా హెచ్చరిక ఉంది. తల్లిదండ్రులుగా మన యవ్వనస్తుల పట్ల మనం చెడు ప్రభావాన్ని చూపిస్తే అది తీసేయటం చాలా కష్టమండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీ బిడ్డలు అది వారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకని మన పాపముల కొరకు పశ్చాత్తాపడదాం. మన శాపం మన బిడ్డల మీదకు రాకుండానట్లుగా, మన బిడ్డలు బాల్యధర్మంలో ఉండే సృష్టికర్తను ఎరుగునట్లుగా వారికి దేవుని వాక్యం నేర్పిద్దాం. మోసం చేయకండి, వంచన చేయకండి. వంచనతో సంపాదించింది కానీ, వంచనతో సాధించింది కానీ అది విజయం కాదు. అది సాతాను చేతుల్లో చిత్తుగా ఓడిపోవటం. దేవునిచ్చే పరిశుద్ధత కొరకు ప్రభువుని అడుగుదాం. ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో నాయన ఈ ఆమోను జీవితాన్ని పెట్టినప్పుడు మేము ఎంతగా జాగ్రత్త పడాలన్నది మాకు జ్ఞాపకం చేస్తున్నందుకే వందనములయ్యా. ముఖ్యంగా మా యవ్వనస్తుల్ని దర్శించిన ఆయన. ఎంతమంది యవ్వనస్తులు ఈ రోజున 20-21 ఇయర్స్లోనే వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. తప్పుడు మార్గాల్లో అబద్ధాలతో తల్లిదండ్రులు మోసగిస్తూ అన్ని విధాలుగా మోసక్రియలతోనే ఏదో సాధిద్దాం, సంపాదించుకుందామన్న సాతాను ఉచ్చుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రోజున విడుదల చేయమని నీ నామంలో ప్రతిమలాడుకుంటున్నాం. మా జీవితమును జాగ్రత్తగా నీకు అప్పగించుకొని పరిశుద్ధంగా మా శరీరాలను దేవాలయాలుగా కాపాడుకొని నీవు మా కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ వాయిస్ మెసేజ్ లేకపోతే టెక్స్ట్ వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక జవాబిస్తాను. రోజు చెప్తున్నాను, మీరు మరోలా భావించొద్దు. ప్రతిరోజు కొత్త వారు వీక్షిస్తున్నారు కనుక మీరు మొదటిసారిగా వీక్షిస్తుంటే డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అనేక పోస్టులు పెడుతున్నాం. అనేక విధాలుగా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా అనేకమైన సాంగ్స్ని, షార్ట్ మెసేజ్ని మీకోసం పోస్ట్ చేస్తున్నాం. మీ ప్రార్థన వసతులు మాకు పంపించండి. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా మాకు తెలియచేయండి. ప్రభుత్వమైతే ఇదిగో ఈ నెల మార్చి 25వ తారీఖు 5 సంవత్సరాలు ఈ కల్వరి ప్రతిధ్వని కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా ముగించడానికి ప్రభు సాయం చేస్తున్నందుకు ప్రత్యేకమైన ప్రోగ్రాంలు చేయబోతున్నాం. మీరు పొందిన మేళను గురించి ఒక 30 సెకండ్స్ వీడియో కానీ ఆడియో కానీ పంపించండి, లేక ఒక ఫ్యూ లైన్స్ని స్క్రిప్ట్ పంపించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైన గాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.